హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరా. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ఈ పండగ రోజున సూర్య భగవానుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, మనమందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. అందరూ పూజ ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? బాగా చేసుకున్నారా? మామూలుగా అయితే నేను బొగ్గుల పొయ్యి మీద పాలు పొంగిస్తానండి. నేను మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర బెంగళూరులో ఉన్నాను కాబట్టి ఈసారి ఇలా గ్యాస్ పొయ్యి మీద పాలు పొంగిస్తున్నాను. పరమాన్నం ఉడుకుతుందండి. ఈలోపు నేను రథంని తయారు చేసుకుంటాను. రథం చేసుకోవడానికి నా దగ్గర చిక్కుడుకాయలు ఉన్నాయి కానండి కొబ్బరి ఆకు లేదు, ఇక్కడెక్కడ దొరకలేదు. అందుకని నేను చెట్టు రబ్బుని విరిపి ఆ కాడలతో రథాన్ని తయారు చేస్తున్నాను. నాకు పూజ చేసుకోవడానికి చిక్కుడు కాయలు ఒకటే దొరికాయండి. చిక్కుడు పువ్వులు కానీ, చిక్కుడు ఆకులు కానీ, రేగు పళ్ళు కానీ ఇక్కడ ఎక్కడ దొరకడం లేదు. ఉన్న వాటితోనే ఇలా పూజ చేసుకుంటున్నానండి. ఒక పక్క పరమాన్నం ఉడుకుతూ ఉంటుందండి, మరో పక్క మీరేం చేయాలి? ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. పరమాన్నం ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పరమాన్నం కొంచెం చల్లారాక ఇందులో బెల్లాన్ని కలుపుకోవాలి. ఇక్కడ చెల్లి వాళ్ళకి బాల్కనీ ఉంది కానీ ఇక్కడ సూర్యనారాయణ మూర్తి కనిపించరు. అందుకని ఈ పూజ సామాగ్రి అంతా తీసుకుని నేను టెర్రస్ పైకి వెళ్ళిపోతున్నాను. అక్కడ శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ముగ్గు పెట్టుకుని పూజకి అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నానండి. మీరు పూజ ఎలా చేసుకున్నారో సరదాగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.